ఓవైపు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తాడు, మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ఉన్నాడు. పైగా వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులన్నీ కూడా బయటకు రానివ్వకుండా దాచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఇంకా ఆశ్చర్యం. వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులు బయటికి రానివ్వకుండా ఏకంగా దాచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2024-25లో ఆయన వాస్తవంగా చేసిన అప్పులు ఏకంగా 81,082 కోట్లు అయితే ఇది కాగ్ రిపోర్ట్లో స్టేట్మెంట్ 6 ఫ్రమ్ ఫైనాన్స్ అకౌంట్స్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్డ్ బై కాగ్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 24-25. కాగ్ రిపోర్టు స్టేట్మెంట్ 6 ఇది. ఆ ప్రింట్ పెట్టేసినాం అంతే. కాగ్ రిపోర్ట్లోనే తీసుకొచ్చి ఆ ప్రింట్ చూపిస్తా ఉన్నా నీకు, మీ అందరికీ కూడా. నెట్ బారోయింగ్, నెట్ ఇంక్రీజ్ ఇన్ బారోయింగ్ చూడండి, ఆ కాలం సర్కిల్ చేసినాం చూడండి. అది 81,082 కోట్లు చూపిస్తూ ఉంటే కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఏకంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చూపిస్తూ 60,000 కోట్ల రూపాయలు మాత్రమే నెట్ బారోయింగ్ కింద చూపిస్తూ ఉన్నారు. అంతా 60,485 కోట్లని. అంటే తప్పుడు సమాచారం, దాచిపెట్టే కార్యక్రమం. ఏకంగా 20,000 కోట్ల అప్పును, వాస్తవంగా చేసిన అప్పును దాచిపెట్టి చూపిస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దీని మీద క్యాబినెట్ సెక్రటరీకి మేము లేఖ రాస్తూ ఉన్నాము. ఈ కాగ్ రిపోర్టు ప్లస్ వాళ్ళు రాసిన లేఖ రెండు కూడా చూపించి చంద్రబాబు నాయుడు కోసం కింద మీద పడిన ఆ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా ఆటోమేటిక్లీ క్వశ్చన్ మార్కులకు వస్తాయి. దగ్గరుండే సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు డిఓపిటికి లేఖ రాస్తున్నాం, క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాస్తున్నాం, ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాస్తున్నాం. కాగ్ రిపోర్టు, ఈ రిపోర్టు రెండు కూడా పెట్టి